మరో బ్రేకింగ్ అంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెప్తున్నా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే గ్యాస్ కష్టాలు తగ్గడం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో ఉదయమే గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ గ్యాస్ సిలిండర్లతో పెద్ద ఎత్తున మహిళలు బారులు తిన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. గ్యాస్ సిలిండర్ అయిపోయిన వెంటనే ఆన్లైన్ లో బుక్ చేసుకునేవారమని, అయితే ఆన్లైన్ ఓపెన్ కాక గ్యాస్ ఏజెన్సీ వద్దకు సిలిండర్ తీసుకుని వచ్చామని చెప్తున్నారు. అయితే బుక్ చేసిన వారికి మాత్రమే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఏజెన్సీ వారు తెలపడంతో మహిళలు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఉగాది రంజాన్ పండుగలు ఉండడంతో ఎలా అని మహిళలు గగ్గోలు పెడుతున్నారు. మొత్తానికి అయిన స్క్రీన్ పై అయితే మనం చూస్తున్నాం. సోమందేపల్లిలో చూడొచ్చు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే వంట గ్యాస్ కష్టాలు అయితే తీయడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే గ్యాస్ కష్టాలు అయితే తగ్గడం లేదు. సోమందేపల్లిలో గ్యాస్ ఏజెన్సీ దగ్గర చూస్తున్నాం. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో అయితే మహిళలు మొత్తం కూడా బారులు తీరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆన్లైన్లో బుకింగ్ కావడం లేదని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో అయితే వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. ఈరోజు దాదాపు వారం దినాల నుంచి గ్యాస్ సరిగా ఇక్కడ ఎక్స్పోర్ట్ లేక దాదాపు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మండల కేంద్రంలో ప్రజలు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇది ఓటీపీ ఆన్లైన్ బుక్ చేస్తే ఓటీపీ రావడం లే. ఓటీపీ రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఓటీపీ లాక్ చేసుకొని కూర్చోన్నారు. అది ఎందుకు లాక్ చేసుకున్నారో అర్థం కాలే. మీరు దాదాపు అంటే ఇక్కడ వందల సంఖ్యలో పండగ ముందర చాలా మంది పండగకు గ్యాస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడైనా కూడా యాజమాన్యం దీనిపైన దృష్టి పెట్టి వెంటనే గ్యాస్ ప్రతి ఒక్కరికి అందేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేదు పక్షంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజల పక్షాన, మూసి పరిసర ప్రాంత ప్రజల పక్షాన ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము కొన్ని సూటి ప్రశ్నలు ప్రభుత్వం